ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 1 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పూర్తి ప్రపంచానికి శాంతినివ్వటం ఒక్క తండ్రి కర్తవ్యమే. అందుకే వారిని ఓ శాంతి దేవా అని అంటారు. కనుక శాంతి బహుమానం కూడా తండ్రికే లభించాలి. ఈరోజు ప్రశ్న: ఏ పిల్లలు బాబాను పూర్తిగా అనుసరించగలరు? జవాబు: ఫస్ట్ పాయింట్, ఎవరైతే బాబా సమానంగా పావనంగా అవుతారో వారే పూర్తిగా అనుసరించగలరు. సెకండ్ పాయింట్, ఎవరు పక్కా ప్రేయసులుగా అవుతారో వారే ప్రియతమునైన నన్ను అనుసరించగలరు. అలాంటి ప్రేయసుల్నే నా చెతలో తీసుకెళ్తాను. ఆవు తోక పట్టుకుని ఒడ్డుకు చేరారని శాస్త్రాల్లో చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఆవు విషయం కానీ తోక విషయం కానీ లేదు. ఓం శాంతి. బాప్తాత ఇరువురు ఉన్నారు కదా, ఆత్మల తండ్రి శివ్ బాబా అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. నేను పతిత పావనుడును, నిరాకారుడును అని కూడా మీరు అర్థం చేసుకున్నారు. మీరు కూడా నిరాకారులే, శాంతి స్వరూపులే. నిరాకార తండ్రి కూడా శాంతి స్వరూపుడే, ఆత్మ కూడా శాంతి స్వరూపమే. ఆత్మ స్వధర్మమే శాంతి. మీ నివాస స్థానం శాంతిధామము. యజ్ఞాలు మొదలైనవి రచించినప్పుడు శాంతిదేవా అని అంటారు. ఎందుకంటే పరమాత్మ శాంతి సాగరుడు. పూర్తి ప్రపంచానికి శాంతిని ఇచ్చేవారు ఆ తండ్రియే. శాంతి బహుమానాలు లభించిన వారు చాలామంది ఉన్నారు. ఎప్పుడైనా ఎవరికైనా శాంతి బహుమతి లభించినప్పుడు వీరు శాంతి స్థాపన చేసేందుకు నిమిత్తమై ఉన్నారని అంటారు. ఇందులో గొప్ప గొప్ప వారి పేర్లు తీసుకుంటారు. ఇప్పుడు పూర్తి ప్రపంచంలో శాంతి కావాలి, లేకుంటే అశాంతిలో ఉండేవారు ఇతరులను కూడా అశాంతి పాలు చేస్తారు. ఇది రావణ రాజ్యం. రావణుడు శత్రువు కదా, రాముణ్ణి శత్రువు అని అనరు. రాముని బొమ్మను ఎప్పుడు తగలపెట్టరు. త్రేతాయుగ రాముని బొమ్మను కానీ పరంపిత పరమాత్ముని బొమ్మను కానీ తగలపెట్టరు. రామరాజ్యం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ రామరాజ్యం అని దేనినంటారో ఎవరికీ తెలియదు. కేవలం కొత్త ప్రపంచం కావాలని కొత్త ఢిల్లీలో రామరాజ్యం ఉండాలని అంటారు. కొత్త ఢిల్లీ అని అంటారు. అనేక పేర్లు పెడుతూ ఉంటారు. ఢిల్లీ అందరికీ రాజధానిగా ఉంటుంది. ఢిల్లీయే దైవీ రాజ్యం, ఫరిస్తాన్గా ఉండేది. రాధాకృష్ణులను కూడా అక్కడే చూపిస్తారు. వీరిరువురే ముఖ్యమైన రాకుమారుడు రాకుమారి. కేవలం వీరిరువురే ఉండరు, తప్పకుండా ఇతరులు కూడా ఉంటారు. 8 రాజ్యాలు మహిమ చేయబడ్డాయి. బుద్ధిని ఉపయోగించాలి. సత్యుగంలో తప్పకుండా ఇతర రాజ్యాలు కూడా ఉంటాయి. ఇక్కడ కూడా ఎన్ని రాజ్యాలున్నాయో చూడండి. వృద్ధి అవుతూ అవుతూ అనేక రాజ్యాలుగా అయ్యాయి. ఫలానా ఫలానా గ్రామానికి మహారాజు అని అంటారు. చిన్న చిన్న గ్రామాలు కూడా చాలా ఉన్నాయి కదా. సత్యుగంలో ఇన్ని ఉండవు. అక్కడ లక్ష్మీనారాయణల పేర్లే ప్రసిద్ధమైనది. 2500 సంవత్సరాలు వారి రాజ్యం నడిచింది. మనుషులు లక్షల సంవత్సరాలని అంటారు. ఇవి ఆలోచించవలసిన విషయాలు. ఇదే ఆత్మలకు భోజనం వంటిది. మీ బుద్ధికి ఆత్మకు బాబా ఈ ఆత్మిక భోజనాన్ని ఇస్తారు. మీ బుద్ధి తాళం ఇప్పుడు తెరవబడింది. మాకు రచయిత రచన గురించి తెలియదని ఋషులు మునులు మొదలైన వారు అనేవారు. పిల్లలైన మీరు ఇప్పుడు అలా అనరు. మీరు రచయితను, వారి రచనల ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. మీరు మీ 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకున్నారు. ఆదిలో మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. మళ్ళీ మధ్యలో రావణుని ప్రవేశత జరిగిన కారణంగా వికారులుగా అయ్యారు. ఇప్పుడు ఇది అంతిమ సమయం. ఇప్పుడు పాత ప్రపంచం వినాశనమై మళ్ళీ ఆది వస్తుందని మీకు తెలుసు. ఆదిలో రామరాజ్యం ఉంటుంది, మధ్యలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. ఇప్పుడు రావణ రాజ్యం పూర్తి అయి మళ్ళీ రామరాజ్యం ప్రారంభమవుతుంది. నరుని నుండి నారాయణునిగా అవ్వాలి కదా. ఇది సత్యనారాయణ కథ. సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత అని మీకు తెలుసు.
శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతం లభిస్తుంది. శ్రేష్టమైన వారిని శ్రీ అని అంటారు. ఒక గీతాశాస్త్రం మాత్రమే దేవీ దేవతా ధర్మశాస్త్రంగా చెప్పబడుతుందని మీకు తెలుసు. దీని ద్వారా సంగం యుగంలో దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతుంది. పావనంగా తయారు చేసేందుకు సత్యుగంలో పతితులుండరు. గీతను పతిత పావని అని అనేందుకు వీలు లేదు. గీత ద్వారా పావనంగా అవ్వలేరు. గీతా భగవానాన్ని పతిత పావనుడు అని అంటారు. ఇది బాగా గుర్తుంచుకోండి. గీత ఆది సనాతన దేవీ దేవతా ధర్మ శాస్త్రం. గీతా సమయంలోనే మహాభారత యుద్ధం జరిగింది. దీని ద్వారా అనేక ధర్మాల వినాశనం, ఏకధర్మ స్థాపన జరిగింది. గీతను దేవీ దేవతా ధర్మశాస్త్రమని అంటారు. దానిని బ్రాహ్మణుల శాస్త్రమని అన్నారు. బ్రాహ్మణుల పేరు గీతలో లేనేలేదు. పరంపిత పరమాత్మనే వచ్చి బ్రహ్మ ద్వారా సర్వ వేద శాస్త్రాలు మొదలైన వాటిని సారాన్ని అర్థం చేస్తారు. సత్యుగంలో బ్రాహ్మణులు ఉండరని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ లక్ష్మీనారాయణులు దేవతలు ఉంటారు. బ్రహ్మ తర్వాత విష్ణువు. బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన అని చిత్రాల్లో కూడా చూపించారు. బ్రహ్మ విష్ణువులు ఒకే సమయంలో ఉండరు. బ్రహ్మ ద్వారా దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతోంది. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇప్పుడు పిల్లలైన మీరు శివబాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు. మీరు హక్కుదారులు కదా. ముఖ్య ధర్మశాస్త్రాలు 4. శ్రీమద్ భగవద్గీత నంబర్ 1 శాస్త్రం. దీని ద్వారా నంబర్ 1 ధర్మస్థాపన జరుగుతుంది. తర్వాత ఇస్లామీలు, బౌద్ధులు వస్తారు. ఒక్క గీతల్లో మాత్రమే శ్రీమద్ భగవద్గీత అని రాయబడి ఉంది. వేరే శాస్త్రాల్లో శ్రీమతమే లేదు. శ్రీమద్ ఇస్లాం లేక శ్రీమద్ బౌద్ధి శాస్త్రములు అని మహిమ చేయబడలేదు. శ్రీమద్ భగవద్గీత ఒక్కటే. దీని ద్వారా ఏ ధర్మాన్ని స్థాపన చేశారు? ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన జరిగింది. స్థాపన అంతిమ సమయంలో జరుగుతోంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు తండ్రి మనల్ని టీచర్ రూపంలో చదివిస్తున్నారని బుద్ధిలో ఉండాలి. బాబా మన తండ్రి కూడా అయ్యారు, టీచర్ కూడా అయ్యారు. బాబా చదువు ద్వారా సర్వులకు సద్గతిని ఇస్తారు. కనుక సద్గురువు కూడా అయ్యారు. తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు గీతలో కృష్ణుని పేరు వేసేశారు. అతడు జ్ఞానసాగరుడు కాదు. అతన్ని జ్ఞానసాగరుడైన తండ్రి అలా తయారు చేశారు. కనుక వారు టీచర్ కూడా అయ్యారు. ఇక్కడ మీరు కొత్త విషయాలను వింటారు. శాస్త్రాలు మొదలైనవి చాలా చదువుతూ వింటూ వచ్చారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా నేరుగా వింటారు. మొదట దేహదారి మనుషుల ద్వారా విన్నారు. ఆత్మలమైన మనము వాస్తవానికి అశరీరులుగా ఉండేవారము. తర్వాత శరీరాన్ని ధరించామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి కూడా అశరీరియే. శివలింగాన్ని తయారు చేస్తారు కదా. ఆత్మ శరీరం ద్వారా వారిని పూజిస్తుంది. ఓ పరంపిత పరమాత్మ వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయమని కూడా పిలుస్తారు. లింగ పూజ చేస్తారు. కానీ ఈ లింగం మనం పిలుస్తున్న పతిత పావనుడైన తండ్రి అని తెలియదు. శివుడు, భగవంతుడు, ఈశ్వరుడు అంతే. అలాగే స్మృతి చేస్తారు. వారిని తండ్రి అన్నప్పుడు వారి నుండి ఆస్తి లభించాలని మీ బుద్ధిలోకి రావాలి. మనకు ఆస్తి లభించింది కనుక వారిని పూజిస్తాము. భారతీయులకు తప్పకుండా ఆస్తి లభించింది. కానీ ఎప్పుడు లభించిందో మర్చిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మేము తండ్రి వద్దకు వచ్చామని పిల్లలు అంటారు. శివబాబా బ్రహ్మతనువులో వచ్చి అర్థం చేయిస్తారు. త్రిమూర్తి అను పేరు ప్రసిద్ధమైనది. త్రిమూర్తి మార్గమని పేరు కూడా పెట్టారు. తండ్రి మహిమ చాలా ఉంది. ప్రేమ సాగరుడు అని పాటలో ఉంది. వారు సర్వుల సద్గతి దాత, సర్వులకు సుఖశాంతులను ఇచ్చేవారు, సర్వుల దుఃఖహర్త, సుఖకర్త. వారు చాలా ప్రియమైన వారు కదా. వారికంటే ప్రియమైన వస్తువు మరేది ఉండదు. ఏ తండ్రి అయితే స్వర్గానికి అధికారులుగా చేస్తారో వారు తప్పకుండా ప్రియంగా ఉంటారు కదా. వారు అనంతమైన తండ్రి.
పిల్లలు, నా నుండి స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది కదా అని బాబా అంటారు. ఆత్మలైన మీరు సోదరులు ఇప్పుడు తండ్రి ద్వారా వింటున్నారు. బాబా వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని సర్వాత్మలు తండ్రిని స్మృతి చేస్తారు. పావనంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చి ఉన్నారని ఇప్పుడు ఆత్మ చెప్తుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు 5000 సంవత్సరాల క్రితం మిమ్మల్ని పావనంగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి, మీ సర్వ దుఃఖాలు దూరమైపోతాయి. ఓ పతిత పావన రండి అని పిలుస్తూ కూడా ఉంటారు, లేక చప్పట్లు కూడా కొడుతూ ఉంటారు. పతిత పావన సీతారాం అని దుఃఖంలో మొరపెట్టుకుంటూ ఉంటారు. కనుక స్వయం పతితులుగానే ఉన్నారనే కదా. ఇది నరకము, దీనిని రౌరవ నరకమని అంటారు. ఈ పని చేయటం వలన ఇలా అవుతారు, ఇలా జరుగుతుంది అని గరుడ పురాణంలో వినేందుకు ఇంపైన విషయాలెన్నో రాసేశారు. మళ్ళీ ఆవు తోక పట్టుకుని స్వర్గానికి వెళ్తారని రాయబడి ఉంది. ఇది జంతువుల మాట కాదు, మీరు గోమాతలు కదా. మీ తోక అనగా ఎప్పటి వరకు మీ వెనువెంట రారో అప్పటి వరకు మార్గం లభించదు. తోక విషయం కాదు, మీ తోక పట్టుకుని ఒడ్డుకు చేరతామని కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ తోక పట్టుకోవటం కాదు, కానీ అనుసరించాలి. సన్యాసుల అనుచరులు చాలామంది ఉన్నారు, కానీ అనుసరించటం అనగా పవిత్రంగా అవటం. మీరు సత్యమైన అనుచరులు. శివబాబా అంటారు, నేను మిమ్మల్ని అందరినీ వాపస్ తీసుకెళ్లేందుకు వచ్చాను. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మైపోతాయి. పావనంగా అవ్వకుండా అనుసరించలేరు. శివబాబాను పూర్తిగా అనుసరించాలి. అనుసరించటం కొరకే మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. భక్తి మార్గంలో కూడా నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఆత్మలందరూ ప్రేయసులు, పరమాత్మ ప్రియతముడు అని మీకు తెలుసు. ఆత్మలు వారిని స్మృతి చేస్తారు. వారు తీసుకెళ్లేందుకు వచ్చారు. నన్ను అనుసరించినట్లయితే మిమ్మల్ని జతలో తీసుకెళ్తానని అంటారు. ఎలా అనుసరించాలో కూడా అర్థం చేయిస్తారు. నేను పావనుడును, మీరు పతితులు, కనుక తప్పకుండా పావనంగా అవ్వాలి. తప్పకుండా అనుసరించవలసి ఉంటుంది. వికారులు అనుసరించలేరు. అనుసరించేందుకు నా సమానంగా పవిత్రంగా అవ్వండి. నేను పతితులను నా చేతలో శాంతిధామానికి తీసుకువెళ్తానా? ఇంతమంది మనుషులు భక్తి, తపము, దానపుణ్యాలు మొదలైనవి ముక్తి పొందేందుకు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఉంది. మనము మన ఇంటికి తిరిగి వెళ్ళాలని కోరుకుంటాము. తండ్రి చెప్తారు, తప్పకుండా పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది. నేను పావనుడును, అందుకే మిమ్మల్ని పావనంగా చేస్తాను. బ్రహ్మతనువులోనే వస్తాను. నేను రచయితను. నేను ఈ బ్రహ్మ శరీరంలోనే వస్తాను. బ్రహ్మ ద్వారా తండ్రి దేవీ దేవతా ధర్మస్థాపన చేస్తారని చూపిస్తారు. మీరు బీకేలు శివబాబాను అనుసరించాలని ఇప్పుడు మీకు తెలుసు. నన్ను స్మృతి చేసినట్లయితే పావన ప్రపంచానికి తప్పకుండా తీసుకెళ్తానని నేను ప్రతిజ్ఞ చేస్తానని తండ్రి అంటారు. వేరే ఉపాయం లేనేలేదు. పతిత పావన అని అంటారు. అప్పుడు దృష్టి పైకి వెళ్తుంది, లేక నీటి వైపు చూస్తారు. గంగా పతిత పావని కాదు. ఇవన్నీ సాగరం నుండి వెలువడిన నదులు. ఇప్పుడు మీ తోకను పట్టుకోవాలి. తండ్రి చెప్తారు, మీరు పావనంగా అవ్వాలి, నన్ను అనుసరించాలి. అప్పుడే నా చేతలో రాగలరు. మీరు నా చేతలో ఉండేవారు. ఇప్పుడు 84 జన్మల చక్రంలో తిరిగి పతితులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు. సన్యాసులు కూడా గృహస్థులకు అనుసరించమని చెప్తారు, అనగా ఇల్లు వాకిళ్ళు వదలాలని కదా. తండ్రి చెప్తారు, నేను పరంధామంలో ఉంటాను, మీరు కూడా వస్తారా, లేక ఇక్కడే విషయసాగరంలో ఉండటమే బాగుందా? ఓ పతిత పావన రండి అని మీరు పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు జతలో తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. కల్పకల్పం వచ్చి మిమ్మల్ని జతలో తీసుకెళ్తాను. మళ్ళీ సత్యుగంలో మీరు చాలా సుఖంగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు కదా. వీరికి ఇంత సుఖాన్ని ఇచ్చేవారెవరు? హెవెన్లీ గాడ్ ఫాదర్. తండ్రి స్మృతినిప్పిస్తున్నారు. మీరు నా జయంతిని ఆచరిస్తారు.
పరంపిత పరమాత్మ జయంతిని భారతీయులందరూ ఆచరిస్తారు. ఇది నా జన్మస్థానం. క్రైస్తవులు ఆచరించరు, వారు క్రీస్తును ఒప్పుకుంటారు. శివ జయంతిని భారతీయులే ఆచరిస్తారు. ఇది సర్వుల పతిత పావనుడైన తండ్రి జన్మస్థానం. తండ్రి సర్వులకు సుఖాన్నిచ్చేవారు, సర్వులకు ముక్తినిచ్చేవారు. భారతదేశం ఎంత ఉన్నతమైనది! డ్రామానుసారం నా పిల్లలు చాలా దుఃఖితులైనప్పుడు వారసత్వం నిచ్చేందుకు వస్తానని బాబాకు తెలుసు. తండ్రి జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు. వారి పిల్లలకు వారసత్వంని ఇస్తున్నారు. నన్ను అనుసరించండి అని బాబా చెప్తారు. ఆత్మలమైన మనము వికారులము కనుక శరీరం కూడా వికారీతే లభిస్తుందని తెలుసు. సత్యుగంలో ఆత్మ పవిత్రంగా ఉంటుంది కనుక శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. పిల్లలు పావనంగా అవ్వండి. స్మృతి ద్వారానే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారని తండ్రి చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు ఆత్మలమైన మనము పరస్పరం సోదరులమని పక్కా చేసుకోవాలి. చాలా ప్రేమగా ఉండాలి. ఎలా బాబా ప్రియాతి ప్రియమైన వారో అలా ప్రియమైన వారిగా అవ్వాలి. సెకండ్ పాయింట్, బాబా సమానంగా పావనమై బాబాను పూర్తిగా అనుసరించాలి. తండ్రి చేతలో ఇల్లైన శాంతిధామానికి తిరిగి వెళ్లేందుకు తప్పకుండా పావనంగా అవ్వాలి. ఈరోజు వరదానము. నిర్బల ఆత్మల్లో శక్తుల ఫోర్సును నింపే జ్ఞానదాత నుండి వరదాత భవ. వర్తమాన సమయం నిర్బల ఆత్మల్లో జంప్ చేసే శక్తి లేదు. వారికి అదనపు ఫోర్స్ కావాలి. కనుక విశేష ఆత్మలైన మీరు స్వయంలో విశేషమైన శక్తి నింపుకొని వారికి హై జంపును ఇప్పించాలి. అందుకు జ్ఞానదాతతో పాటు శక్తుల వరదాతులుగా అవ్వండి. రచయిత ప్రభావం రచనపై పడుతుంది కనుక వరదానులుగా అయి మీ రచనకు సర్వశక్తుల వరదానంను ఇవ్వండి. ఇప్పుడు ఈ సేవ యొక్క ఆవశ్యకత ఉంది. స్లోగన్: సాక్షి అయ్యి ప్రతి ఆటను చూస్తే సురక్షితంగానూ ఉంటారు, సంతోషం కూడా వస్తుంది. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. మహాతపస్వి ఆత్మలైన మీరు జ్వాలారూప శక్తిశాలి స్మృతి ద్వారా ప్రాప్తి యొక్క కిరణాలను అనుభవం చేయండి మరియు చేయించండి. మీ తపస్వి స్వరూపం అనేది ఇతరులకు ఇచ్చే స్వరూపము. ఎలాగైతే సూర్యుడు విశ్వానికి వెలుగునిచ్చే మరియు అనేక వినాశీ ప్రాప్తుల అనుభూతి చేయించే కర్తవ్యం చేస్తాడో అలా మీరు కూడా మీ తపస్వి స్వరూపం ద్వారా శాంతి మరియు శక్తుల కిరణాలను ఇస్తూ ఉండండి. అచ్చా, ఓం శాంతి.